ఏదైనా పండుగ వచ్చిందంటే చాలు ఈ పెద్దలు ఉన్నారా పొద్దున నిద్ర లేపేస్తారు. అని పండగకి ఏంటో ఏం పని లేనట్టు పొద్దున్న వచ్చేది. కొద్దిగా 10 గంటలకు 10 గంటలకు రావచ్చు కదా, కాసేపు పడుకుని లేపుతాం మనం. సరే ఇంకెన్ని అనుకునే ఉందిలే కానీ అందరికీ హ్యాపీ ఉగాది. రెడీ వచ్చేస్తాను. రోజు ఉగాది కదని చెప్పేసి పద్ధతిగా పంచి కట్టుకుని రెడీ అవుతాం అనుకున్నాను. కానీ ఆ పంచి తీసి మళ్ళీ మడతెట్టి మళ్ళీ లోపలెట్టి ఇస్త్రీ బాకెట్టి ఎందుకని చెప్పేసి సింపుల్గా ఫ్యాంట్ వేసుకుని నీట్గా రేపాను అనమాట. ఈరోజు కొత్త సంవత్సరం స్టార్ట్ కాబట్టి మా ఇంట్లోకి ఈరోజు కొత్తగా ఒకరిని తీసుకురాబోతున్నాను. ఎవరైనా భయపడకండి, ఇలాంటి ఏమైనా తీసుకొచ్చేయట్లేదు. ఒకటి తీసుకొస్తున్నాను, కాకపోతే అదేంటో సస్పెన్స్ అనమాట. కాసేపు ఆగని చూపించేస్తాను మీకు. ఆ సందర్భంగా మనం ఒక పచ్చడి అయితే రెడీ అయిపోయింది. దేవుడి దగ్గర కూడా పెట్టేశారు మా వాళ్ళు. ఇదిగోండి నెక్స్ట్ దాన్ని పెట్టేసుకుని మన ఉగాది పచ్చడి. ఈ ఉగాది పచ్చడి నాడు ఇంకా మన టిఫిన్లు కడే ఉండవు. ఇదే టిఫిన్ అనుకుంది తినేయడం. ఇంకా చూసి చెప్పేస్తాను ఎలా ఉందో. పొలపులుగా భలే ఉంది. మా ఊరి గుడిలో 2 గిల్లు ఉగాది పచ్చడి అయితే తయారు చేసి ఊరంతా. ఇదంతా చేయించింది ఇల్లేనండి. ఓడిదేస్తాను మా ఇంటికి కొత్తది అని చెప్పేసి అన్నా కదా. ఏంటంటే అది చూసండి, ఇప్పుడు బజాజ్ షోరూమ్ నుంచి కొత్త బైక్ కొనబోతాం అనమాట. ఈ స్కాండెడ్ వీడికే ఒక్క బండి కొందాడని మా ఫ్యామిలీలో ఉన్న 5 మగవాళ్ళు వెళ్ళిపోయాం అనమాట షోరూమ్కి. అక్కడ కనిపించే సీల్ కట్టలు మనకి కదండి, కంగారు పడకండి. ఇక్కడ మా ఓడెత్తున చూసారా, అయ్యే మన డబ్బులు అనమాట. ఇదిగోండి ఒక పక్క నేను ఇంకో పక్కన మన బైక్ కనిపించిపోతుంది చూసారా, అదే పల్సర్ 150 అనమాట మన బైక్. అన్ని ఫార్మాలిటీస్ కంప్లీట్ చేసిన తర్వాత మన చేతికి అయితే మన పేపర్లు ఇచ్చేసారు అనమాట. ఇంకేలేడు లేకుండా జూయి మన బండి వేసి పోవడమే అనమాట. ఇక్కడ నుంచి బైక్ మా ఓడితేనండి. ఆ తర్వాత మనం కట్టుబడి తెలిసినాయి కదా, మనం బండి నడపం ఫస్ట్ అటుకెళ్ళి గుడి దగ్గరికి వెళ్ళిపోగానే దానికి పూజలు చేయించగానే, తర్వాత పసుపు కుంకుమ రాసేగానే, మెల్ల దండ వేసేగానే, తర్వాత కింద నిమ్మకాయలు తొక్కేగానే, తర్వాత మనం స్టార్ట్ చేస్తాం అనమాట బండి. చివరికి బండి స్టార్ట్ చేస్తాం. రోయ్ యూత్ మ్యాన్ హాయ్ చెప్పు. మా చిన్న నడిపేసి వచ్చిన తర్వాత మొత్తం 5 మొక్కలు ఉన్నాం కదా. తర్వాత మా డాడీ స్టార్ట్ చేశాడు. నెక్స్ట్ మా మావ సొంతు, అదేంటి మా మావిలు ఉంది. ఎక్కి బండి ఒకటి నడితే సరిపోతుంది, ఏం చేయాలో తర్వాత చెప్తున్నాయి చేసేయండి అని చెప్పేసి అన్న మా మావిలకి. ఏం లేదంటే బండి ఫుల్ ట్యాంక్ చేసి ఇచ్చేయండి సరిపోద్ది అన్నాను మా మావిలతోటి. ఏమనుకుంటా 1400 ఫుల్ ట్యాంక్ చేసి ఇచ్చారు మన బండికి. 1400 లాభం. నెక్స్ట్ మనం అంతే, నేను అడుగుతుంటా బండి కొందామని చెప్పేసి 4 చోర్లు అయితే తిరిగాం. మనకి ఏ బండిలో నచ్చదు, పల్సర్ 150 తప్ప. సింపుల్ గా డీసెంట్ లుక్ తో ఫ్యామిలీకి బాగా సెట్ అయ్యేలాగా బండి బాగుందని చెప్పేసి ఇంకా తీసాం దీన్నే. ఫ్యామిలీకే కాదు అలాగే యూత్ కూడా బాగుంటుందంట బండి లుక్ మాత్రం, అందుకని ఇదే తీసాం. పొద్దున్న చెప్తున్నట్టే ఈరోజు పల్సర్ 150 కానీ మా ఇంటికి అయితే తీసుకొచ్చేస్తానమాట. ఉంటుంది మరి హ్యాపీ కాదు.